భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. పాపని పనివాళ్లతో పంపించామని నువ్వు గుండెలు బాదుకుంటున్నావు కదా, కానీ వాళ్ళు కూడా మా సొంత మనుషుల కింద లెక్క. వాళ్ళు ఎంతో విశ్వాసంగా ఉంటారు. వాళ్లకున్నంత విలువ కూడా లేదు నీకు ఈ ఇంట్లో. నువ్విప్పుడు ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని మా మీద కేసు వేసి మళ్ళీ మమ్మల్ని కోర్టుకి లాగుదామని నీ లాయర్ బుద్ధి చూపిస్తే నీకే మంచిది కాదు. దీన్ని ఇక్కడితో వదిలేసేయ్. ఇకనైనా నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుంది ఝాన్సీ. మంచిది సార్, మీరు చాలా గొప్పగా మాట్లాడారు. ఎంతైనా మీరు తండ్రికి తగ్గ తనయుడే కదా. అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారులేండి. ఝాన్సీ, సార్, మీరేం కోరుకుంటున్నారో ఏం కోల్పోతున్నారో మీకిప్పుడు అర్థం కాదు సార్. అర్థమైన రోజు మీరెంత పొరపాటు చేశారో మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. సర్లేండి సార్, కనీసం ట్రీట్మెంట్ కోసమైనా మీ గుండె కరిగినందుకు, నాతో ఇంతసేపు ఓపిగ్గా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాను. ఏంటండి ఇది? అసలు మీరేనా మాట్లాడుతుంది? కన్న కొడుకు బిడ్డ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్న ఝాన్సీకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేంటండి? అసలు రోజు రోజుకి మీరిలా మారిపోతున్నారేంటండి? పిల్లల్ని దగ్గర చేసుకోవాల్సింది పోయి ఇంకా దూరం పెడుతున్నారు. అయినా ఇప్పుడు ఝాన్సీ మనల్ని పాపతో ఎందుకు రాలేదని అడగడంలో తప్పే ఉంది. మనం వెళ్లాల్సిందే కదా. అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు కమలా? అవునండి, అన్నీ తెలిసి మనం మనుషులమన్న సంగతి కూడా మర్చిపోతున్నామండి. ఇది మీరు గుర్తించలేకపోతున్నారు. తను మన మనవరాలు, మన కొడుకు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. కొంచెం కూడా మీ మనసు కరగడం లేదా? ఎందుకు వాళ్ళ మీద అణువణువున అంత విషయాన్ని నింపుకుంటున్నారు? మీరు వాళ్ళని ఎందుకు అనాథల్ని చేస్తున్నారు? కమలా, ఎందుకు నువ్వు కూడా అలా మాట్లాడి నన్ను చిత్రవద చేస్తావు? నేను ఆ పిల్లల్ని అనాథంలో వదిలేయలేదు. పాపకు కావలసిన ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా. అయినా నేను మా నాన్న కోసం నా కన్న కొడుకునే కాదనుకున్నవాణ్ణి. ఇక వాడికి పుట్టిన పిల్లలెంత? ఇక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా నాతో మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది.
ఝాన్సీ గారు, స్వీటీకి ఎలా ఉందండి? ఝాన్సీ గారు, అడిగేది మిమ్మల్నే. ఝాన్సీ గారు, పాపకి ఎలా ఉందండి? ఎలా ఉంటే మీకేంటండి? మీకు ప్రాణాల కంటే పంతాలే ముఖ్యం కదా. అసలు ఏంటండి ఇది? నేనేమో పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మీ వాళ్ళేమో పాప చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ఏం మనుషులండి మీరు? కొంచెం కూడా మానవత్వం లేదా? ఝాన్సీ గారు, ఎందుకండి ఈ పంతాలు పట్టింపులు? పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్షలు వేస్తున్నారు? రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. అలాంటిది మీ వారసురాలికి మీ ఇంట్లో అలా జరిగితే ఏం పట్టనట్టు ఉండడం ఏంటండి? అసలు మీకు మనసెలా వచ్చిందండి? మీ పంతం నెగ్గించుకోవడం కోసం పిల్లల ప్రాణాలు బలి తీసుకోవడానికి కూడా వెనకాడరా? అసలు మీలాంటి వాళ్ళని నేనెక్కడా చూడలేదండి. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా తప్పొప్పులు, కక్ష సాధింపులు ఏంటండి ఇది? కనీసం ఇలాంటప్పుడు కూడా పిల్లల్ని చేరదీయకపోతే ఇంకెప్పుడండి మీ వాళ్ళు వాళ్ళని అంగీకరిస్తారు? అసలు పిల్లల్ని మీ వాళ్ళకెలా దగ్గర చెయ్యాలో, ఏం చేస్తే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారో నాకు అర్థం కావడం లేదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత కఠినాత్ములైనా కరిగిపోతారు. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం, మృగాలు కూడా బేబీ యానిమల్స్ మీద జాలి చూపిస్తూ ఉంటాయి. కానీ మీ వాళ్ళు ఏ మాత్రం చలనం లేకుండా అలాగే ఉండిపోయారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే మొండిగా ఉన్నారు. కొంచెం కూడా మార్పు రాలేదు. అసలు పిల్లల విషయంలో మీ వాళ్ళు ఎప్పటికీ మారేమోనని నాకు చాలా భయంగా ఉందండి. ఝాన్సీ గారు, మీరేం వరీ అవ్వకండి. నేను వచ్చాను కదా, నేను ఆ ఇంటి మనిషినే కదా. నాలాగే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వస్తారు. మీరు అధైర్యపడకండి. ముందు మీరు కూర్చోండి. రండి ఝాన్సీ గారు, ప్లీజ్ రండి రండి, కూర్చోండి. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. గౌతమ్ గారు, పిల్లల్ని మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తానని మా అక్క బావకి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియడం లేదు. అసలు నేనేం చేస్తే మీ వాళ్ళ మనసు మారుతుందండి? ఝాన్సీ గారు, మీకింతకు ముందే చెప్పాను, వాళ్ళు మీకు అక్క పిల్లలే కాదు, నా తోడబుట్టిన అన్నయ్య పిల్లలు కూడా. వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. వాళ్ళ భవిష్యత్తు విషయంలో మీకెంత బాధ్యత ఉందో అంతకన్నా రెండింతలు ఎక్కువ బాధ్యత నాపై ఉంది. వాళ్ళ గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో నేనంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వాళ్ళని మా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయాలని నేనెంత ట్రై చేస్తున్నానో మీకు తెలీదు. కానీ ఏం ప్రయోజనం ఉందండి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేం. అలా అని మనం వెనక్కి తగ్గకూడదు, బాధపడకూడదు.
ప్రతి దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు మనం ఓపికతో వెయిట్ చేయాలి. అసలు పిల్లలు మా ఇంటి వారసులే కాదన్నారు. ప్రూవ్ చేసుకొని వారసులుగా మా ఇంటికి వచ్చారు. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు మా వాళ్ళ మనసు దాకా రాలేరంటారా? ఖచ్చితంగా వస్తారండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీరన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మా వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకునేంత వరకు మీకండగా నేనుంటాను. మీరేం కంగారు పడకండి. సార్ పాప నో ప్రాబ్లం. ఇంజెక్షన్ చేశాను. షీఈ్ ఓకే నౌ. బట్ నెక్స్ట్ టైం ఇలా లేట్ చేయకండి. కరెక్ట్ టైంకి ఇంజెక్షన్ ఇప్పించండి. ష్యూర్ డాక్టర్. మేడం, పాప కళ్ళు తెరిచింది. రికవరీ వార్డ్కి షిఫ్ట్ చేశాం. మీరు వెళ్ళి చూడొచ్చు. సారీ మేడం, ఎవరో ఒకరే వెళ్ళాలి. ఝాన్సీ గారు, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వాట్ ప్రియాంక, వై డిడ్ యూ స్టాప్ హియర్? నువ్వు వెళ్ళు, నేనొచ్చి జాయిన్ అవుతాను. వాట్స్ రాంగ్ విత్ యూ? ఏం లేదు, వెళ్ళమని చెప్తున్నానుగా. వెళ్ళు. ఏంటో అస్సలు అర్థం కావు. గో టు హెల్. గౌతమ్ సార్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మళ్ళీ వచ్చిందా ఈ తింగర్ది? ఏంటి సార్, నన్నెప్పుడు చూడనట్టు, నేనేదో వింతగా ఉన్నట్టు అలా చూస్తున్నారేంటి సార్? ఏ, నేను బాలేనా? హలో, ఈ డాక్టర్ కోట్ ఎవరిది? అలా ఎవరి డ్రెస్ దొరికితే అది వేసుకొని తిరగడమేనా? ఇలా డాక్టర్ వేషంలో తిరగడం నేరం తెలుసా? సార్, ఈ కోటు నాదే. జోక్స్ ఆపి ముందు తీసేయి. డాక్టర్, 603 పేషెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. నువ్వు వెళ్ళి బీపీ చెక్ చేయి, నేను వస్తున్నాను. ఓకే డాక్టర్. నిజంగానే మీరు డాక్టరా? హా, ఏ నేను అలా కనిపించడం లేదా? అలా అనిపించడం లేదు కూడా. పేషెంట్ అనుకున్నారా? అంటే మీరు మాట్లాడే తీరు, మీ బిహేవియర్ చూసి ఏదో అనుకున్నానులేండి. అదే, ఏమనుకున్నారు సార్?
ఎందుకులేండి మళ్ళీ గోలగోల చేస్తారు. నా గొయ్యి నేనే తవ్వుకోవడం అవసరమా చెప్పండి? డెఫినెట్ గా నన్ను మీరు పిచ్చిదాన్ని అనుకుని ఉంటారు కదా. నా ఉద్దేశం పూర్తిగా అది కాదండి. అంటే సగం పిచ్చిదాన్ని అనుకున్నారా? మీరేం ఫీల్ అవ్వకండి, నాకు అలాగే అనిపించింది. అనండి సార్, అనండి. ఏం చేస్తాం, మీరు అనేవాళ్ళు, మేము పాడేవాళ్ళం. మీరు నన్ను పిచ్చిది అన్నా తింకర్ది అన్నా నేనేమీ పట్టించుకోను. అలా అనే హక్కు మీకు మాత్రమే ఉంటుంది. ముద్దుగా మీరెలా పిలిచినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ నేనైతే నిజంగానే డాక్టర్ని. ఇదిగో నా చేతిలో స్టెథోస్కోప్. ఎప్పటికైనా నమ్ముతారా? ఇంత డిగ్నిఫైడ్ జాబ్ చేస్తూ మీ చేష్టలేంటండి అలా ఉన్నాయి? అలా అంటే ఎలా? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల అల్లరి చేయడాలు, ఆట పట్టించడాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అవునా? అప్పటి ప్రియాంకకి ఇప్పటి ప్రియాంకకి పోల్చుకోలేకపోతున్నారా? ఈ కోటేగా మీకడ్డు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా సార్? మీకు అల్లరి పిల్లలా కనిపిస్తున్నానా? బ్యూటిఫుల్ గా ఉన్నానా? అది కాదండి, కోట్ ఎందుకు తీసేశారు? వేసుకోండి. ఏ డాక్టర్లు కూడా మీ పోలీసుల్లాగే ఖాకీ డ్రెస్సులు వేసుకుని బిగుసుకుపోయి ఉండాలా? డాక్టర్లు అల్లరి చేయొద్దని రాజ్యాంగంలో రాసుందా? చెప్పండి సార్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను మెడిసిన్ కూడా ఇలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా పూర్తి చేశాను తెలుసా? ట్రీట్మెంట్ మాత్రం అలా చేయకండి ప్లీజ్. పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడకండి. కొంచెం మిస్టేక్ చేసినా 100 ఏళ్ల ఆయుష్ని హాస్పిటల్లో తీసేసిన వాళ్ళు అవుతారు. హ? హ? పర్లేదే, మీ గురించి ఏమో అనుకున్నాను, కానీ మీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగానే ఉంది. నాకు తెలిసి టన్నులు ఎక్కువగానే ఉన్నట్టుందిగా. స్వీటీ, స్వీటీ, నీకేం కాలేదు కదా? నువ్వేం భయపడకు పిన్ని, నాకేం కాదు. చూడు బాగానే ఉన్నాను. ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, నాకు చాలాసార్లు జరిగింది కదా. ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడిపోతాను. ఆ తర్వాత డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశారనుకో, మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతాను. నాకిదంతా అలవాటైపోయింది పిన్ని. ఇంత చిన్న వయసులో ఆ దేవుడు నీకెందుకు ఇలాంటి సమస్య పెట్టాడో ఏంటో. పిన్ని బాధపడద్దని చెప్పాను కదా, బాధపడద్దు ఓకేనా? చూడు నేనెంత ధైర్యంగా ఉన్నానో, నువ్వు కూడా నాలాగే ధైర్యంగా ఉండాలి. మా పిన్ని వీక్ కాదు, చాలా స్ట్రాంగ్. పిన్ని ఏడవకు పిన్ని, నాకేం కాదన్నానుగా. పిన్ని అమ్మ నాకు మొత్తం డాన్స్ నేర్పించేసింది. అవునా? అవును పిన్ని, నేను డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్ గా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. కానీ పిన్ని నాకు డౌట్గా ఉంది. ఏంటి? ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని నువ్వు నన్ను స్కూల్కి పంపించవేమో అని అనిపిస్తుంది. నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే ప్రైజ్ మిస్ అయిపోతాను పిన్ని. ఖచ్చితంగా నేను స్కూల్కి వెళ్ళాలి పిన్ని. చెప్పు పిన్ని, నన్ను తీసుకెళ్తావు కదా? సరే స్వీటీ, ముందు నీ హెల్త్ సెట్ అవ్వని, తర్వాత నేనే దగ్గరుండి నిన్ను కాంపిటీషన్కి తీసుకెళ్తాను. ఓకేనా? ఇప్పుడు నాకు హెల్త్ సెట్ అయిపోయింది పిన్ని. వెళ్ళి డాక్టర్ని కలిసి త్వరగా డిశ్చార్జ్ చేయమని అడుగు. ప్లీజ్ పిన్ని వెళ్ళు, వెళ్ళు పిన్ని. చెప్పాను కదా స్వీటీ, నిన్ను కాంపిటీషన్కి తీసుకెళ్తానని. ఖచ్చితంగా తీసుకెళ్తాను.
నువ్వు దాని గురించి ఆలోచించకుండా ముందు రెస్ట్ తీసుకో. పడుకో. నేను డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మిమ్మల్ని మాటలతో గెలవడం చాలా కష్టమని అర్థమైపోయింది సార్. అవును, అయినా మీరెందుకు సార్ ఇక్కడికి వచ్చారు? పని మీద వచ్చాను. అదే, ఏం పని మీద వచ్చారు సార్? మీకేమైనా హెల్త్ ప్రాబ్లమా? ఏది ఒకసారి చెక్ చేస్తానుండండి. హలో డాక్టర్ గారు, నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఏమో సార్, ఒకసారి మీ హార్ట్ బీట్ చెక్ చేయనివ్వండి. అప్పుడే కదా తెలిసేది ప్రాబ్లం ఉందో లేదో అని. అసలే మీ హార్ట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హే, చెప్తే అర్థం కాదా? నాకేం కాలేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఐసీయూలో మా వాళ్ళు ఉన్నారు, అందుకే వచ్చాను. ఓకేనా? హా? మీ వాళ్ళంటే ఎవరు? మీ అమ్మనా, మీ నాన్ననా, లేదా మీ తాతయ్యనా? ఆగుతావా? చెప్పే వరకు ఆగు. వాళ్ళెవరూ కాదు, మా అన్నయ్య వాళ్ళ పాప. పాపకేమైంది? తాను లోపలుంటే మీరేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? రండి, వెళ్ళి చూద్దాం రండి. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదండి, నేనొకసారి పాపని ట్రీట్ చేస్తాను. ఆల్రెడీ డాక్టర్ గారు ట్రీట్ చేశారు, ఇప్పుడు పాప బానే ఉంది. ఆ పాపను చూసుకోవడానికి ఆల్రెడీ అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఏంటండి, నా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? నన్ను ఏదో ల్యాబ్ టెక్నీషియన్ అనో లేదా నర్సుని అనుకుంటున్నారా ఏంటి? నేను నిజంగా డాక్టర్ నండి బాబు. నాతో కలిసి కాఫీకొస్తే మీ సొమ్మేం పోదయ్య బాబు. ఆపు. నోటికి ఏదొస్తే అది వాగుతావా? కొంచెం కూడా అడ్డు అదుపు లేదా? ఏంటి సార్, ఎందుకంత సీరియస్ అవుతున్నారు? హే, స్టాప్ ఇట్.